అందరికీ నమస్తే. ఇంత ప్రహసనం తర్వాత అంటే ఇన్ని పంచాయతీల తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు. ఎన్ని పంచాయతీలు అయినాయంటే ఇక ప్రతిపక్షాలతో కాలేదు, కానీ యూత్తో అయింది. జెన్జీ వాళ్ళతో అయింది పని. ఏంది వాళ్ళు ఎండలో ఎండినరు, వానలు తడిసిండ్రు, లాఠీ దెబ్బలు తిన్నారు, టీయర్ గ్యాస్ బాధలు పడ్డరు. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వాళ్ళను అణిచివేయడానికి ఏమేమి వాడాలో అన్నీ వాడేసింది. అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్పించడానికి, బదనాం నుంచి తప్పించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని ప్లాన్లు చేసింది. కానీ అన్ని ప్లాన్లు ఫెయిల్ అయిపోయినాయి. ఫెయిల్ అయిపోయి లాస్ట్కు తలొగ్గి రాజీనామా చేయక తప్పలేదు. నీట్ పేపర్ బాధ్యత తీసుకొని లీక్కు అది చూస్తుంటే నాకు అర్థమవుతుంది, ఇది అన్ని ప్రభుత్వాలకు ఒక పెద్ద వార్నింగ్. అన్ని ప్రభుత్వాలకు, మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా. కేంద్ర ప్రభుత్వం కన్నా మన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మొండిగా, ఇంకా అసహ్యంగా, ఇంకా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుంది మన ప్రభుత్వం. ప్రజల పట్ల, విద్యార్థుల పట్ల, అందరి పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ఫైనల్గా. కాబట్టి ఇక్కడ కూడా డేంజర్ బెల్స్. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గుండె కూడా కొట్టుకుంటున్నచ్చు ఇది చూసిన తర్వాత. ఇది అంత ఈజీగా ఏదో కేటీఆర్ని తిట్టి, హరీష్ రావుని తిట్టి, కేసీఆర్ని తిట్టి టైంపాస్ చేద్దామంటే ఇది కుదిరేటట్టు లేదు. ఇక్కడ కూడా చాలా యాక్టివ్ ఉంది జెన్జీ. నిరుద్యోగులు బాధల్లో ఉన్నారు, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. అసలు తెలంగాణనే మొత్తం ట్రబుల్లో ఉంది. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఆల్మోస్ట్ ఒక 10 డేస్ కదా, 10 డేస్ జంతర్ మంతర్, ఢిల్లీ జంతర్ మంతర్లో ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది. ఆడికి పోయిన వాళ్ళందరూ కాక్రోచ్ జనతా పార్టీ అని కాదు, వాళ్ళకు మద్దతుగా పోయిన స్టూడెంట్స్ మన హైదరాబాద్ నుంచి మన తెలంగాణకి వెళ్ళి ఎంతమంది పోయినారు, వాళ్ళందరూ అక్కడ మాట్లాడుతున్నారు. అందరూ కేంద్ర ప్రభుత్వం తలొగ్గాల్సిందే, నీట్ పేపర్కి బాధ్యత తీసుకొని, ఆ లీక్కు బాధ్యత తీసుకొని రాజీనామా చేయాల్సిందే. చాలా కేంద్ర ప్రభుత్వం తెలుసు కదా ఎట్లుంటుందో. వాళ్ళకి ఎగనిస్ట్గా మాట్లాడితే వాళ్ళ మీద ఎన్ని రకాల బురద ఉయ్యాలో అన్ని రకాల బురద అన్నీ అయిపోయినాయి. లాస్ట్కి అన్నీ అయిపోయిన తర్వాత రాజీనామా చేసిన తర్వాత ఇది సిచ్యువేషన్ జంతర్ మంతర్లా. ఇక్కడ ఏమి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరి శత్రువేం కాదు, అక్కడ ఉన్న వాళ్ళు కూడా ప్రకటించారు, మాకేం శత్రువు కాదైనా. కాకపోతే ఈ రాజీనామాతోనైనా కనీసం విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తారు, తర్వాత మళ్ళీ ఇట్లాంటివి జరగకుండా చూసుకుంటారు, జాగ్రత్త పడుతుంది కేంద్ర ప్రభుత్వం, ఒకటి జరగాలి అని ప్రకటించారు వాళ్ళు. నెక్స్ట్ ఇంకా ఉందంట, అయిపోలేదంట. ఇంకా ₹1 22 మెంబర్స్ ఆత్మహత్య చేసుకున్నారు నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత. వాళ్ళకు ఒక్కొక్కరికి ₹1 ఇవ్వాలి, ఇట్లాంటి డిమాండ్స్ ఉన్నాయి ఇంకా వాళ్ళేమో ఏదో చట్టం తీసుకొస్తాం అది అని చెప్తున్నారు. కానీ వీళ్ళని అణిచివేయడానికి ఎన్ని రోజులు అంటే ఈ 10 రోజులు. అసలు కేంద్ర ప్రభుత్వం ఇంత మొండిగా లేకపోతే ఇట్లా వ్యవహరిస్తుందని ఫస్ట్ టైం బయటపడ్డది. అంతకుముందు రైతులు ధర్నాలు చేసినారు, అప్పుడు 3 నెలలు 4 నెలలు చేసినారు రైతు చట్టాలకు వ్యతిరేకంగా, మాకు నచ్చలేదని. అప్పుడు వ్యవహరించలే, కానీ ఇప్పుడు చాలా దారుణంగా వ్యవహరించింది కేంద్ర ప్రభుత్వం. ఆ చదువుకునే పిల్లల మీద బాష్పవాయు గోళాలు పేల్చడం ఏంది? ఆ చదువుకున్న పిల్లల మీద లాఠీ దెబ్బలు, ఒక్కొక్కరికి ఎన్ని దెబ్బలు తాకినాయి. ఇంటర్నెట్ కట్టు, మెట్రో కట్టు, వాళ్ళు దేశద్రోహులు, వాళ్ళంతా ముస్లిమ్సు, వీళ్ళకి పాకిస్తాన్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి. కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను పెట్టి, జ్ఞానం లేని యాంకర్లను పెట్టి, మన తెలంగాణలో కూడా అసలు అక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి యూకే నుంచి ఫండ్స్ వచ్చినాయంటే, పాకిస్తాన్ నుంచి వచ్చినాయంటే, అసలు వీళ్ళు వెనక ఎవరున్నారో తెలుసా అని అంటే ఎట్లా అంటే ఇక వీళ్ళ మీద దేశ ప్రజలు అసహించుకుంటారు. ఇంకా దేశ ప్రజలందరూ మోడీయే కరెక్టు, వీళ్ళందరూ పాకిస్తాన్ వాళ్ళని అంటారు అని అనుకున్నారు. కానీ దేశ ప్రజలంతా వీళ్ళకు సపోర్ట్గా నిలిచారు. దేశ ప్రజలంతా వీళ్ళే కరెక్టు, మోడీయే తప్పని ప్రకటించారు. మొత్తం చాలామంది సినిమా వాళ్ళు మద్దతు ప్రకటించారు. సుప్రీంకోర్టు అడ్వకేట్స్ పోయినరు, జంతర్ మంతర్ పోయి మద్దతు ప్రకటించారు. ఆడికి పోయిన వాళ్ళు కూడా చాలామంది మద్దతు ప్రకటించారు. దానిలో మన తెలంగాణలో కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళకి భోజనాలు బుక్ చేసిన దానిలో ముంబై తర్వాత హైదరాబాద్ నుంచే ఎక్కువ జొమాటో, స్విగ్గీ భోజనాలు బుక్ అయింది వాళ్ళకు, వేలు.
1,00,000 మంది పైగా విద్యార్థులు ఈ 10 డేస్లో ఆ జంతర్ మంతర్ పోయినరు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎన్నిసార్లు నొక్కిన రోజు చూపించాలన్నా ఇక్కడ బీజేపీ లీడర్లు కూడా వినండి అది కూడా. ఏంటంటే వీళ్ళని ఆడిస్తున్నటువంటి ఒక విదేశీ శక్తులు కొంతమంది ఉన్నారు. దానికి 2-3 ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే నిన్న ఒక వ్యక్తిని పెట్టుకుని వాళ్ళు అడిగారు ఎక్కడ పోతున్నాం, పోలీసులు అడిగితే భోజనాలు చేయడానికి పోతున్నాం, మాకు కటార్ నుంచి ఆర్డర్ వచ్చింది. He also मधु आपने कहा बात आपने उठाई कि फॉरेन फंडिंग वगैरह की बात जो आपने कही जो प्रदर्शन चल रहा है, तो मैं ये कहना चाहूँगा कि मेरे पास इस मसले पर అదంతా తప్పుడు సమాచారం అని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడేమో ఖలిస్తాన్ పాకిస్తాన్ ఇవే రేపు తెలంగాణలో చేస్తే కూడా రేవంత్ రెడ్డితో అదే చెప్పిస్తారేమో. వీళ్ళంతా ఇక్కడ వాళ్ళు కాదు, పక్క దేశం వాళ్ళు, అన్ని రాష్ట్రాలు దాటిపోయి హైదరాబాద్కి వచ్చి ధర్నాలు చేస్తున్నాడు మన నిరుద్యోగులను పట్టుకొని అంటారేమో. ఏమని జరగవచ్చు, విచిత్రాలు జరుగుతాయి. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ అప్పుడు కూడా బండి భగీరథ్ను వ్యతిరేకించిన వాళ్ళు మీన్స్ బాధితులకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా వీళ్ళంతా దేశద్రోహులను ప్రకటించేసిండ్రు. అసలు దేశ ద్రోహులు కాదు, ఈ దేశ ప్రేమికులు ఎవరో తెలుస్తలేదు. ఓన్లీ రామచంద్రరావు వెంబడి పోయినోళ్ళు, లేకపోతే వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా వీళ్ళదే కరెక్ట్ అని అన్నవాళ్ళు మాత్రమే దేశ ప్రేమికులేమో, మిగతా వాళ్ళంతా దేశద్రోహులే. దాన్ని ఎవడేం చేయలేడు. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ నిజంగా పిల్లలు దేశద్రోహులు అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు తల వంచాల్సి వచ్చింది? ఇప్పుడు వీళ్ళంతా తలకాయ ఎడబెట్టుకుంటారు. ఇట్లాంటి వాళ్ళందరూ, నాట్ ఓన్లీ రామచంద్రరావు, మిగతా వాళ్ళందరూ కూడా ఎవరెవరైతే ఈ 10 రోజుల పాటు వీడియోలు చేసిర్రో వాళ్ళందరూ ఎడబెట్టుకోవాలి తలకాయ తీసుకుపోయి. ఇప్పుడు ఇది చూసినాక ఒకటి అర్థమైంది నాకు, ఇది అయిపోలే ఇంకా చాలా ముందు చేసే చాలా తప్పులకు జంజీ ఊరుకునే తట్టలేదు. ప్రతిపక్షాలు ఊరుకుంటే ఏమో, మీరు ప్రతిపక్షాలను తొక్కేస్తారేమో, ఇంకెవరైనా మూసేస్తారేమో, కొనుక్కుంటారేమో, కానీ వీళ్ళని కొనలేరు, ఇలా అస్సలు కొనలేరు. ఇది రేపు తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా నిర్లక్ష్యంగా, అకౌంటబిలిటీగా లేదు, చాలా నిర్లక్ష్యంగా ఉంది ప్రజల పట్ల, విద్యార్థుల పట్ల, రైతుల పట్ల, అందరి పట్ల. అసలు ఈ తెలంగాణ మీదనే ఈ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఎంత నిర్లక్ష్యం అంటే ఎవరన్నా ఏమైనా చేసుకో, మాకు సంబంధం లేదు, రేవంత్ రెడ్డి ఎటువంటి ఎవరికి తెలియదు. ఇవాళ జూబ్లీస్ ఇంట్లో అనుకున్నాడు పోయి. ఇట్లా ఇంతమంది మినిస్టర్లు మనకు కనిపిస్తుంటారా? అసలు గవర్నమెంట్ ఉందో లేదో కూడా అర్థమైతే లేదు. ఏదో టైంపాస్ చేద్దాం 2.5 years మనం వెనక సంచులు వేసుకున్నాం, మీడియాలో వార్తలు లేకుండా వేస్తే అయిపోతుంది, లేకపోతే ఇక ఏదో బాధితారహితంగా మాట్లాడేద్దాం, ఏది మాట్లాడినా నడుస్తుంది, 4 తిట్టుకుంటే నడుద్దాం అంటే కూడా నడవదు. తెలంగాణ యువత కూడా తీవ్రమైన అసంతృప్తిలో ఉంది. ముందు యువత జెన్జీ గురించే మాట్లాడాలి. వాళ్ళు చాలా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నది. ఇప్పుడు 1,00,000 మంది పోతే మోడే ఏం చేయలేకపోయాడు, ఈరోజు 50,000 మంది వస్తే ఎవడేం చేస్తాడు? కాలుస్తారా? వాళ్ళేమో తెలంగాణ ప్రభుత్వం కాలుస్తుందా? ఎందుకో నిమ్మలంగా ఉన్నారు, చూస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. సర్దుకోవాల్సిందే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా చేయాల్సిందే. ఇప్పుడు బీజేపీ భారీ నష్టం వస్తుంది, తప్పనిసరి సిచ్యువేషన్లో రాజీనామా చేయించాల్సి వచ్చింది. ప్రధానమంత్రి చెప్తే ఎప్పుడో రాజీనామా చేస్తుంది సెంట్రల్ మినిస్టర్, ఆయన్నే దీనికి బాధ్యుడు, ఇన్ని దానికి ఆయన్నే బాధ్యుడు. ఇక ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు ఎత్తాం, మొత్తం కరువు వచ్చేసింది. అసలు నెక్స్ట్ ఇయర్ మార్చి దాకా వస్తుందంట ఎల్నినో, నెక్స్ట్ ఇయర్ మార్చి. ఎవ్వరు ఏం చేయలేరంట దాన్ని. ఇక మన కాళేశ్వరం నీళ్ళేమో ఎత్తలేదు ఇప్పటిదాకా, కన్నెపల్లి నీళ్ళు ఎత్తాం అంటారు ఇప్పుడు కూడా. ఈ కరువు కాటకాలు వస్తే ఏమైతుందో తెలియదు. కరువు ముదిరితే ఇది ప్రభుత్వం మెడికే చూసుకుంటుంది కదా, అన్నీ పోతాయి. ఇంకా రియల్ ఎస్టేట్ పోతే 80% పోయినాయి, కరువుతోనే మిగతా 20% పోతుంది తెలంగాణ వాళ్ళ బతుకులు పోతాయి. మరి వీటి అన్నిటికీ ఎవరు బాధ్యత వహిస్తారు? సమస్యను దాడవేస్తే సమస్య పరిష్కారం కాదు కదా. వాళ్ళు కూడా సమస్యను దాడవేయనికే ఖలిస్తాన్, పాకిస్తాన్, హిందూ వ్యతిరేకులు, దేశ విచ్ఛిన్నం రకరకాలు మాట్లాడినారు. అంత దేశభక్తులు వాళ్ళు, ఈ పిల్లలకి దేశభక్తులు కాదన్నట్టు మాట్లాడినారు. లాస్ట్కి ఏమైంది? ఇదైంది. ఇక్కడ కూడా వీళ్ళు ఏదో నీళ్ళు ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా, గవర్నమెంట్ స్కీమ్స్ ఇవ్వకుండా అడ్డమైన మాటలు మాట్లాడితే ఇక్కడ కూడా ఏమైనా జరగవచ్చు. నేను అందుకే అన్ని ప్రభుత్వాలకు ఇది ఒక వార్నింగ్. జంజీ చూస్తూ ఊరుకోదేమో అనిపిస్తుంది. ముందు ఈ 2.5 years వీళ్ళకు పెద్ద అగ్నిపరీక్షనే. 2.5 years ఉంది గవర్నమెంట్. ఇంకా ఈ 2.5 yearsలో వీళ్ళు ఇట్లే ఇప్పలాగా ఈ ముందు 2.5 years దాకా మేము ఎవరి తిప్పలాలు ప్యాలెస్లో పండుకుంటాం, మేము ఏదో 4 కామెంట్లు వేసేస్తాం, 4 తిట్టేస్తాం, 4 మీడియాలో మేనేజ్ చేసేస్తాం, ఎవరికి ఏమి ఇవ్వమనుకుంటే ఊరుకునే పరిస్థితులు అయితే కనబడతలేవు. ఇది రేవంత్ రెడ్డికి కూడా దడనే. ఎందుకంటే ఇక్కడ సంతృప్తికరంగా లేదు గవర్నమెంట్ పాలన మీద, జనం సంతృప్తికరంగా లేరు. కాబట్టి ముదురుతుందేమో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.